పిక్చరా తీసినారు అయితే అమ్మ కొంచెం వెనకెళ్ళమ్మా టోకెన్ ఇస్తారా ఓకే సురేష్ సార్ बट मेरे को ऐसा लगता है कि ये यूजफुल है ना तुम लोगों को మీ అందరికి యూస్ఫుల్ అని అడుగుతున్నారు సార్ बिकॉज मेरे को ऐसा आई शुड नॉट फील दैट आई एम जस्ट गिविंग फॉर द सेक ऑफ उसका कुछ फायदा नहीं है तो फिर प्रॉब्लम है सो देन यू सजेस्ट क्या देना चाहिए మీకు అవసరం లేకుండా ఇచ్చాము అని సార్ వాళ్ళు అనుకోకూడదని మిమ్మల్ని అడుగుతున్నారు పోనీ మీకు ఇంకా వేరే ఏమైనా కావాలంటే సలహా చెప్పమంటున్నారు నెక్స్ట్ టైం ఇంకోటి ఏదైనా చేస్తారని ఇవన్నీ అవసరమేగా ఇలాంటివి ఎవరైనా ఇస్తున్నారా పోనీ ఇంకోలా ఎంతమంది ఎవరైనా ఇచ్చారు ఇలా నోబడీకి ఏమేమి ఇస్తున్నారు మీకు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు అంతున్నాయా ఏం చేస్తున్నారు పండించుకోవాలి మళ్ళీ ఒకటి చేయాల్సింది ఏంటి ఇది చాలా చిన్న కాన్సెప్ట్ ఇదేం పెద్ద ఏదో మీకు పెద్ద గిఫ్ట్లు ఇస్తున్నది కాదు కానీ తెలియపరిచింది ఏం ట్రై చేస్తున్నారు అంటే మనం జీవితంలో శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం బాగుంటుంది రైట్ మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది దానికి తెలియపరచడం కోసమే ఈ చిన్న కిట్ సో ఏంటంటే చాలా వరకు సిటీస్లో వాడుతున్నవి ఇవే రెగ్యులర్గా వాడుకునే వాళ్ళు వీళ్ళు చేస్తారు కానీ ఇక్కడ అందుబాటులో ఉండవు అని అనుకుంటున్నాను అది ఉపయోగపడుతుందని మా ఆశ సో ఉపయోగపడుతుందా మీకు సో ఇందాక అన్నారు చూడండి దోమలు వస్తున్నాయి ఇంట్లోకి అంటారు దోమలు ఏం చేస్తున్నారు మీరు ఇంట్లోకి వస్తే చక్రాలు వెలిగిస్తున్నారు మరి చక్రాలు వెలిగిస్తే ఆరోగ్యం పాడద్దు అది కూడా తెలుసు దూరంగా పెట్టుకోవాలి అవి చెప్పడం కోసమనే వచ్చాము ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటంటే ఇది శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది మనం శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది ఇంకేం కావాలి మీకు అంత సంతోషంగా ఉంది మాకు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను పిల్లలందరూ బాగా రాస్తున్నారు వాళ్ళు చదువుకుంటే మిమ్మల్ని వాళ్ళు బాగా చూసుకుంటారు ఇంకేమైనా కావాలా మీకు జాగ్రత్తగా వాడుకుంటాము చాలా వరకు ఏంటంటే తీసుకెళ్తాము తర్వాత పక్కన పడేయడం లేకపోతే కొందరు తీసుకెళ్ళాలి చేస్తారు వాడుకొని చేస్తారు అవన్నీ పనికొచ్చేవి ఇప్పుడు ఒకసారి పాడేసింది కాదు అన్నీ పనికొస్తాయి మీరు ఆ వాటర్ బాటిల్ అని అంటున్నారు చూడండి డాక్టర్ గారు చెప్పారు వాటర్ బాటిల్ యాక్చువల్గా అది లైట్ వెయిట్ వాటర్ బాటిల్ హైజీన్ ఉంటుంది ప్లస్ ఆ ట్యాబ్లెట్స్ గురించి చెప్పారు కదా నీళ్ళు ఎలా తాగుతున్నారు మీరు వేడి చేసుకోరా వేడి చేసుకొని తాగుతారు కదా కొంతమంది వేడి మొత్తం మునిగిపోయిన తర్వాత అంతా వేడి చేసుకొని తాగమని చెప్తున్నారు కదా మన డాక్టర్లు అందరూ ఇది వేస్తే వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు అదే క్యూర్ చేస్తుంది అది కొంచెం మీరు టైం సేవ్ చేస్తుంది అవసరం అయినప్పుడు అది వాడుకొని అంటే వెలిగించలేనప్పుడు నీళ్ళు వేడి చేసుకోలేనప్పుడు ఆ టాబ్లెట్ వేస్తే క్యూర్ అయిపోతుంది పొలంలో మీరు వేడి చేసుకోలేరు కదా ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది జాగ్రత్తగా వాడుకోండి ఎర్రచందనం అతి ముఖ్యమైనది అందుకే ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే పడింది ఎర్రచందనం మొక్కలు నాటుకునేందుకు తోటలు పెంచేందుకు ఎటువంటి అనుమతి అవసరం లేదు చెట్టు నరికేటప్పుడు మాత్రమే అటవీ శాఖ అనుమతి తప్పనిసరి వ్యవసాయ పద్ధతుల్లో పెంచడం వల్ల 10 సంవత్సరాల్లోనే ముందుగా లాభాలు గడించవచ్చు 24 గంటల సెక్యూరిటీ డైమండ్ మెష్ ఫెన్సింగ్ ఇంకా ఆధునిక సీసీ కెమెరాల పర్యవేక్షణ సోలార్ సిస్టమ్ ద్వారా నిరంతర డ్రిప్ ఇరిగేషన్ తో మొక్కల పెంపకం జరుగుతుంది 1 ఎకరాకు సుమారు 400 మొక్కలు